ప్రముఖ దర్శకులు చౌదరి గారికి బెస్ట్ ఫ్రెండు, నాలాంటి వాళ్ళకి వెల్ విషరు శ్రీ వినాయక్ గారికి, సాయి ధరమ్ తేజ్ గారు. ఖైదీ టైంలో నేను చిరంజీవి గారిని చూసినట్టున్నాడా సాబు. నేను చౌదరి గారితో అన్నా, ఏం సారు మీ ఫస్ట్ సినిమా మీ అమ్మాయి ఎస్టెండీస్ పోకుండా ఖైదీ తీసిస్తే బాగుండేది అవుతాను నేను. ఏది ఏమైనా సరే చిరంజీవి మెగాస్టారు 40 ఏళ్ల కంచుకోటని బద్దలు కొట్టిన నిజమైన ధీరుడతం. కంచుకోటని బద్దలు కొట్టడమే కాదు, మళ్ళా 30 ఏళ్ల నుంచి తన సుప్రీమసీ ఈజ్ గోయింగ్ ఆన్ స్టిల్. అది చిరంజీవి పేరు మీద లేకపోతే పవన్ కళ్యాణ్ పేరు మీద. ద ఎరా ఇస్ గోయింగ్ ఆన్, ద ఎరా ఇస్ గోయింగ్ ఆన్. చిరంజీవి ఒక మహావృక్షం అయితే, ఓ మర్రి వృక్షం అయితే, పవన్ కళ్యాణ్ ఒక మధ్య వృక్షం. అలా చూడాలి పవన్ కళ్యాణ్. అలాగే వెళ్ళాడు. మర్రి వృక్షం కిందని ఎవరు కూడా పెరగరు, చాలా చల్లగా హాయిగా ఉంటుంది అనుకుంటాము. కానీ ఆ మర్రి వృక్షం నీడలోంచి వచ్చిన పవన్ కళ్యాణ్ ఒక మధ్య చెట్టు అలాగే దశలో మళ్ళీ ఆ మధ్య చెట్టు నుంచి, ఆ మర్రి వృక్షం నుంచి మళ్ళీ ఒక బన్నీ, ఒక అల్లు అర్జున్, ఓ రామ్చంద్ తేజ, ఓ సాలవృక్షాలు అయ్యారు. సాలవృక్షాలు వాళ్ళ తర్వాత మళ్ళా ఓ సాయి ధరమ్ తేజ, ఓ వరుణ్ తేజ, మళ్ళీ వీళ్ళు రావి వృక్షాలు అయ్యారు. రావి చెట్లు, రావి చెట్లు, రావి చెట్లు. అది మామూలు విషయం కాదు. ది ఎంటైర్ క్రెడిట్ గోస్ టు చిరంజీవి. ఓల్ హార్టెడ్ ఐమ్ టెల్లింగ్. హ్యాట్స్ అప్ టు చిరంజీవి. హ్యాట్స్ అప్, హ్యాట్స్ అప్. అలాంటి చిరంజీవి గారి మేనళ్ళు నిజంగా నాకు మేనమామ పోలికలు అంటారు. అమ్మ పోలికలు, అయ్యి పోలికలు, బావ పోలికలు, ముత్తాత పోలికలు, మేనమామ పోలికలు అంటాం. నిజంగా చిరంజీవికి నిజంగా మేనమామ పోలికలు ఎవరంటే సాయి ధరమ్ తేజ. సో మేనమామ పోలికలతో ఉన్న ఈ సాయి ధరమ్ తేజ ఈవేళ చాలామంది యాంక్రమలు కానీ, మన చౌదరి గారు కానీ చాలామంది అదిగో మెగాస్టార్ చిరంజీవి గారు మేనడు అంటున్నారు, అదిగో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మేనడు అంటున్నారు అనే దశ పోయి ఎందుకు జరిగిందో చాలా గొప్పగా జరిగింది. మంచి ఇంకా చౌదరి సాబ్ గురించి మాట్లాడతా. ఏమది రే రే వస్తుంది, హైదరాబాద్ నుంచి వెస్ట్ ఇండీస్ దగ్గర రే అని కేకేస్తుంది. ఎప్పుడు అని ఎదురు చూసాను నేను. ఆ కేక్ ఇంకా వేయట్లేదు, ఇంకా వేయట్లేదు. ఎప్పుడు వేస్తారు చౌదరి సాబ్ అంటే, వేస్తాం బ్రదరు, వేస్తాం బ్రదరు, వేస్తాం బ్రదరు. ద విల్ పవర్ ఆఫ్ చౌదరి ఇస్ లైక్ ద రైట్, ద విల్ పవర్. అలాంటి దశలో రే అనే టైటిల్ మామూలు టైటిల్ కాదు బ్రదర్. రే అని ఎంత హెచ్చరికుందో, రే అంత ఆప్యాయత ఉంది, అంత ఆలంబన ఉంది, అంత ప్రేమ ఉంది. ద అటాచ్మెంట్, ది సెంటిమెంట్ అండ్ ద బాండేజ్ ఇస్ దేర్. దట్ ఈస్ రే, దట్ ఈస్ రే. కాబట్టి డెఫినెట్గా చిరంజీవి గారు ఎలాగైతే ముందు సినిమా రిలీజ్ అవ్వకుండా యాక్ట్ చేసింది, నెక్స్ట్ సినిమా రిలీజ్ అయ్యి 100 డేస్ ఆడిందో, అలాగే మా సార్ సినిమా రే రిలీజ్ అవ్వకుండా పిల్లా నువ్వు లేని జీవితం అని ఆ దిల్ రాజు గారు, అరవింద్ గారు చేసిన సినిమా రిలీజ్ అవ్వడం, అది 100 డేస్ ఆడడం, సేమ్ చిరంజీవి గారి సెంటిమెంటు ఆ మేనమామ పోలికతో ఉన్న ఈ సాయి ధరమ్ తేజ్కి రావడం అనేది నిజంగా గాడ్ బ్లెస్ హిస్ సో, గాడ్ బ్లెస్ హిమ్, గాడ్ బ్లెస్ హిమ్. ఆ మేనమామ ఆశీస్సులు అంత ఉన్నాయి ఆయనకి. సో నిజంగా ఈవేళ ఓ వినాయక్ గారు చౌదరి గారిని చాలాసార్లు అడిగా, చౌదరి గారు మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరండి? నాకు వివి వినాయక్ గారు బెస్ట్ ఫ్రెండ్, పూరి జగన్నాథ్ గారు బెస్ట్ ఫ్రెండ్, వంశీ గారు బెస్ట్ ఫ్రెండ్, కృష్ణవంశీ గారు అండి, శ్రీను వైట్ గారు బెస్ట్ ఫ్రెండ్స్ అండి అన్నారు ఆయన. ఆ వివి వినాయక్ గారి గురించి ఆయన చెప్తూ, బ్రదర్ నేను సినిమా రిలీజ్ చేస్తున్నాను, ఏంటి నాకేం చేస్తాను నీ థియేటర్ ఇవ్వాలనంటే, నేను థియేటర్ ఇవ్వడమే కాదు, నా విశాఖపట్నంలో నా థియేటర్ నుంచి నీకెంత అడ్వాన్స్ కావాలంత తీసుకో అన్నట్టు మహానుభావుడు వినాయక్ గారట. ఈయన చెప్పాడు నాకు ఆ విషయం. దట్ ఈజ్ ఫ్రెండ్షిప్. ఆయన ఫ్రెండ్ చౌదరి గారు కాదు, నాకు కూడా మహానుభావుడు ఇచ్చాడు. సార్ నా సినిమా గురించి చేస్తాను, మీరు రాజకీయంలో హెల్ప్ చేయండి సార్ అంటే, ఎంత కావాలి మీకు, ఎంతో ఇంత ఇవ్వండి సారు. ఓల్ హార్టెడ్ ఏమిటి? అరే భాయ్ సాబ్, త్యాగానికంటే కృతజ్ఞత చాలా గొప్పది. త్యాగం చెప్పుకోవడానికి బాగుంటుంది, కానీ గ్రాటిట్యూషన్ ఎవరు చెప్పుకోడు, చెప్పుకోవాలి. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ మిస్ చౌదరి ఆర్ మీ, లైక్ ఎనీబడి ఎల్స్. నేను ఇంత అడిగా, ఆయన అంత ఇచ్చాడు. సో సచ్ ఏ గుడ్ హార్టెడ్ హ్యూమన్ బీయింగ్ దట్ వినాయక్ సాబ్, రైట్? సో చెప్పాడు ఆయన. ఓకే, అలాగా ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ గారి రెండో సినిమా రే అయినా, ఫస్ట్ సినిమా ఇదే రిలీజ్ రే అయినా, డెఫినెట్గా ఇది మరలా చెప్తున్నాను బ్రదర్ చౌదరి సాబ్,
హైదరాబాద్ నుంచి వెస్టిండీస్ దాకా కాదు, అమెరికా దాకా కూడా రే అని కేకేస్తుంది, సూపర్ హిట్ అవుతుంది. గుర్తుపెట్టుకునేది. దీని తర్వాత మళ్ళీ అగైన్ అది నాకు దిల్ రాజు గారు అన్నగారు శిరీష్ రెడ్డి గారు చెప్పారండి, హరీష్ శంకర్ గారి సినిమాది సుబ్రహ్మణ్యం ఫర్ సేల్. ఆ కథ చెప్పాడు, హ్యాట్రిక్ అని కొడతాడు, కొట్టడమే కాదు నెక్స్ట్ నుంచి ఆ సాయి ధర్మ తేజ్ గారికి ఏం టైటిల్ పెట్టాలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, చిరంజీవి ఫ్యాన్స్ మీరు పెట్టండి, మీరు పిలుచుకోండి. వారికి ఆ పాప పాప హీరో కంటే పొడుగున్న పాప, ఫ్రెండ్స్ కార్డ్స్, ఇటాలియన్ లుక్స్, యూ లైక్ దట్? చౌదరి గారు మామూలుడు కాదు, ఏం విత్తనం పట్టుకుంటాడండి. ఏమో చౌదరి గారిలో రాజ్ కపూర్ గారిలో ఉన్న టేస్ట్ ఉంది, రాఘవేంద్ర గారు ఉన్న టచ్ ఉంది. ఏమ్మా ఎక్కడ బొడ్డు మీద కొట్టాలో ఎక్కడ దాని మీద కొట్టాలో బాగా తెలుసు దీనికి. అలాంటి వాళ్ళు ఏరుకొని కోరుకొని మరీ పట్టాడు, కొట్టాడు. ఆ నమస్కారం తల్లికి. इलियाना क्या इलियाना कहाँ है इलियाना? वो चौधरी साहब का दोस्त है, समझा? नौ श्रद्धा दास आ मातल को नमस्कार विनाशिंग सांगी ना ये मैं रंबा और उसे मेरे के मुकुर पड़ता रामायलो तल्ली ఒకసారి రామనికి దండం పెడతాను ఒకసారి అన్న నేను. అండ్ ఐ వాంట్ టు సీ దట్ శ్రద్ధా దాస్, ఐ వాంట్ టు సీ దట్ దిస్ ఏం పేరు అమ్మాయి పేరు సమా కేర్, నా పేరు రావట్లేదు. చౌదరి గారు నాకు పరిచయం చేస్తున్నాడు అమ్మాయి గారిని, సాయి ధర్మ తేజ్ గారి. బాసు ఈ అమ్మాయి రంగదే బసంతి డైరెక్టర్, దట్ బాగ్ మిల్కా సింగ్ బాగ్ డైరెక్టర్, ఆ పిక్చర్లో యాక్ట్ చేస్తున్నాను ఈయన. యు సీ మై ఫ్రెండ్స్, రీసెంట్ కాలం లగాన్, రంగదే బసంతి, బాగ్ మిల్కా సింగ్ బాగ్, హ్యాట్సప్ సెల్యూట్, ద గ్రేట్ పిక్చర్స్. అంత గొప్ప డైరెక్టర్ అయినా. అలాంటి డైరెక్టర్ గురించి చెప్పేటప్పుడు ఇంత అన్నా నేను. అంత గొప్ప డైరెక్టర్ చెప్పడం ఓకే బాబా, ముందు ముగ్గేసింది మీరు కదా, మీ గురించి చెప్పండి బాబు, దండ పెడతా చెప్పా. సో అలాంటి చౌదరి గారు అమ్మ పాప ఆల్ ది బెస్ట్. ఓకే, వారికి ఇక మా గౌతమ్ రాజు గారు ఆ మహానుభావుడు గురించి చెప్పాలి. ఆయన మామూలుడు కాదు, మన తెలుగు చలనచిత్ర సీమ గర్వించే మహోన్నత సాంకేతిక నిపుణుడు గౌతమ్ రాజు గారు. సచ్ ఎ గ్రేట్ ఎడిటర్. అయినా సెల్యూట్ చేయాలి. నేను 40 ఏళ్ళ నుంచి వస్తున్నాను, అదే గౌతమ్ రాజు. ఏమో 100 సినిమాలు చేశాడు, 1000 సినిమాలు చేశాడు మహానుభావుడు. 150,000 ఆయనకు నమస్కారం తిని. వివి వినాయక్ గారు లాంటి మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ కూడా మా గురువు శ్రీ గౌతమ్ రాజు గారు అన్న పిలిపించుకునే స్థాయికి వెళ్ళిన స్టేచరు ఆ గౌతమ్ రాజు గారిది. వారికి ఆ తమ్ముడు కిరాక్ తమ్ముడు బ్రహ్మాండం పాడారు మీరు కిరాకు. నేను విన్నానే, అట్టండి దారి రైట్. మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ పాట రైట్. ఆల్ ది బెస్ట్ సారు. వారికి అమ్మ దండమే. చక్రి గారు యాక్చువల్ చెప్పాలంటే ఈవేళ ఫంక్షన్ హీరో దట్ చక్రి. ఎస్ ఐ ఆమ్ టెలింగ్ ఎస్ రైట్. టుడే ఫంక్షన్ హీరో చక్రి బికాస్ ఈజ్ ఎ ముజ్ డైరెక్టర్. హ్యాట్స్ అప్ టు చక్రి. ఈజ్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్. గ్రేట్ క్వాలిటీతో ఉన్న గొప్ప మానవతావాది చక్రి. చిన్న వయసులో చనిపోయాడు, గాడ్ బ్లెస్ హిస్ సోల్. ఆయన ఆశీస్సులు ఉంటాయి, మహానుభావుడు ఆశీస్సులు ఉంటాయి. సచ్ ఎ గ్రేట్ పర్సనాలిటీ చక్రి, సచ్ ఎ గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ చక్రి. వారికి వసతిమణి గారికి, వారికి చంద్రబోస్ గారు చూడండి గురుగారు. ఓ ఫ్యాంటు షర్ట్ వేస్తాడు, కళ్ళజోడు వేస్తాడు, టింగ్ మన చిన్న పిల్లలు నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. అయితే ఈ చంద్రబోస్ గారు చూస్తే ఆయన కలం, ఆయన పదును, ఆయన మేధస్సు ఓ సముద్రాల సీనియర్, నాడు జూనియర్. ఓ సముద్రాల సీనియర్ గారిలో ఉన్నంత వేదాంతం ఉంది. ఓ మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు ఉన్నంత వేదాంతం ఉంది ఆయనలో. ఏం పాటలు, సింగిల్ కార్డ్ హోల్డర్, ఎనీ టైప్ పాటలు రాయగలిగే మహోన్నత మేధ జ్ఞానైన. నిజంగా చంద్రబోస్ గారిది మామూలు ఇది కాదండి. ఆ బట్టలు గెటప్పు లుక్ ఇలా ఉండడం వల్ల ఆ చంద్రబోస్ హలో ఫ్రెండ్ హవారీ ఫ్రెండ్ చల్గాడి. నిజంగా ఏ సముద్రాల జూనియర్ గారిలాగా సీనియర్ లాగా ఆయన పంచి కొట్టేసుకొస్తే అమ్మో చంద్రబోస్ వస్తున్నారు బాబు దండం ఏం పెడతాం. అంత గొప్ప జ్ఞానం సంపన్నుడైన వారికి మా తల్లి మేడం హేమ గారు, మద్రాసు రోడ్ల నుంచి పరిచయం. ఆవిడ చూసారు ఇందాక ఎలా మాట్లాడిందో. ఎందుకంటే ఆవిడ గొప్ప రాజకీయ నాయక లక్షణాలు ఉన్నాయి. త్వరలోనే ఆవిడ పార్టీ పెట్టబోతుంది, లేకపోతే ఏ పార్టీలో జాయిన్ అవ్వబోతుంది ఆవిడ. సో హేమ గారు మా సాటి సినిమా కళ కుటుంబం నుంచి వచ్చిన మా తల్లి. ఆవిడ ఎక్కడికి వెళ్ళినా సినిమా ఫీల్డ్ ఎలా సక్సెస్ అయ్యారు కళాకారునిగా, రాజకీయాల్లో కూడా అలా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. బట్ డోంట్ బి జంపింగ్ జాక్ రైట్. థ్యాంక్ యూ. ఏ పాప
సెల్యూట్ టు యూ. చౌదరి గారు టు బ్లెస్ బాబా చూడదు సెకండ్ బాబా పాపా కూర్చోమ్మా ప్లీజ్. మీ దండం పెట్టాల్సింది నేను. ప్లీజ్ 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 అన్న కూర్చో. ఈ పాప దేవదాస్ సినిమాలో ఇలియానా చిన్నప్పుడు ఈ పాప యాక్ట్ చేసింది. ఏ ఫోటో యాక్షనే కదా అది. డోంట్ సే ఫోటో బిలాంగ్స్ టు హర్ రైట్. అది సూపర్ డూపర్ గోల్డెన్ జూబుల్ హిట్ సెంటిమెంట్. మళ్ళీ ఇందులో సాయిధరమ్ తేజ్ గారు చెల్లిగా యాక్ట్ చేసింది. ఇది సూపర్ డూపర్ హిట్ సెంటిమెంట్. దట్స్ ఆల్. కో ప్రొడ్యూసర్ ఆ పాప ఎంత బాగా మాట్లాడిందండి, ఎంత గొప్పగా మాట్లాడిందండి, ఎంత స్వచ్ఛత అండి, ఎంత బాల వాక్కు బ్రహ్మవాక్కు, ఎంత ప్లేన్. కాబట్టి చౌదరి గారు ఆ పాప ఆశీస్సులు మీకు ఉంటాయి, ఆశీస్సులు ఉంటాయి మీకు. పాపకి, సార్ కెమెరామెన్ గారు వారికి, యాంకరమ్మ నీకు, మీడియా మిత్రులందరికీ, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి, మెగాస్టార్ ఫ్యాన్స్కి, మా సాయిధరమ్ తేజ్ గారి ఫ్యాన్స్కి, మా చౌదరి గారి అభిమానులకి, మీ అందరికీ నా వందనాలండి. ఇప్పుడు మిత్రులారా, మనం ఇద్దరు గురించి చెప్పుకోవాలి. నేను చెప్పుకోవాలి ముఖ్యంగా. ఒకటి చౌదరి గారి గురించి, రెండు పవన్ కళ్యాణ్ గారి గురించి. చౌదరి గారిని ఎవరు ఏమనుకున్నా సరే, తెలుగు జాతి, తెలుగు నేల, తెలుగు పౌరుషం, తెలుగు గొప్పతనం ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు ఎన్టీ రామారావు గారు ఎవరైతే ఉన్నారో, అలాంటి మహనీయుడి యొక్క అమోఘమైన ఫ్యాన్ అయితే మడమ తిప్పని గొప్ప గొప్ప పట్టుదల, మొండి ధైర్యం ఎన్టీ రామారావు ఉన్న గొప్ప లక్షణం. ఆ లక్షణం పుణికి పుచ్చుకున్న ఆయన ఫ్యాన్ చౌదరి గారు. అలాంటి చౌదరి గారికి ప్రప్రదంగా ఆ మహనీయుడు, ఆ యుగపురుషుడు, ఆ ఎన్టీ రామారావు ఆశీస్సులు ఉంటాయి. రెండోది, ఈ చౌదరి గారికి ఏ పవన్ కళ్యాణ్ గారు అయితే సాయిధరమ్ తేజ్ గారిని రికమెండ్ చేశారో, ఇవాళ పవన్ కళ్యాణ్ అంటే మామూలు కాదు. ఇటు స్టేట్ని అటు సెంటర్ని కూడా ఒకసారి అలా షేకిస్తున్న గొప్ప పవర్ఫుల్ స్టార్ అయినా. అలాంటి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు చౌదరి గారి సినిమాకు ఉంటాయి. మూడోది, ఆ చిన్నపిల్ల, ఆ యుక్త కో ప్రొడ్యూసర్, బాలవాక్కు బ్రహ్మవాక్కు, ఆ పిల్ల ఆశీస్సులు చౌదరి గారికి ఉంటాయి. నాలుగోది, పరమపదించిన మహనీయుడు మన చక్రి గారు, ఆయన ఆశీస్సులు ఉంటాయి వీరికి ఈ సినిమా ఆడడానికి. ఇవన్నిటిని మించి సినిమా ఆడడానికి, ఆడాపోవడానికి ముందు మెయిన్ కారణం కథనం, దర్శకత్వం. అన్నీ కూడా ఈయనే. కాబట్టి ఏ విల్ పవర్ ఉందో ఆ విల్ పవరే ఈ చౌదరి గారి సినిమా సక్సెస్ కానవుతుంది. ఈజ్ ద మెయిన్ పిల్లర్ టు సక్సెస్ దిస్ ఫిలిం. సో సెల్యూట్ టు మీ చౌదరి సాబ్. మీరు హ్యాపీగా ధైర్యంగా ఉన్నాడు, మీ ధైర్యం ముందు తీసుకెళ్తుంది. దీని అమ్మ కడుపు నుంచి మనం పడ్డంటనే యుద్ధ భూములకు మనం వచ్చాం, యుద్ధం చేయాల్సిందే. వే టు డు ద బ్యాటిల్. యుద్ధంలో అనేక వస్తాయి, రానివ్వండి, లెట్ ఇట్ బికమ్స్. ఆ యుద్ధంలో జయించాలి. ఎప్పుడు చేస్తాం మనం? మనకి విల్ పవర్ ఉన్నప్పుడు. ఆ విల్ పవర్ ఇంకుంది, డెఫినెట్ సక్సెస్ అవుతాడు. దట్స్ ఆల్. గాడ్ బ్లెస్ హిమ్. దట్స్ ఆల్. దేవుడు తోడవుతాడు. ఈ చౌదరి గారి నుంచి రకరకాల కథలు. చౌదరి గారు అయిపోయాడు పాపం. ఏంటో ఒక్క తోటకూర అయిపోయింది. ఏంటండి అయిపోయింది? అయ్యో పాపం. ఏంటి పాపం? మిత్రులారా, ఎవడైనా కష్టాలు ఉన్నప్పుడు దయించి వాడిపైన మీరు జాలి చూపించకండి. అయ్యో పాపం తొక్క తోటకూర అనకండి. ఏంటి మీ జాలి? నేను గోదావరికి ఎదురెత్తున్నాను. ఎదురెత్తున్నప్పుడు గట్టు మీద ఉన్న నువ్వు, అరే మనోడు వచ్చేస్తున్నాడా, ఇది తెస్తాడా, గట్టుకు వచ్చేస్తాడా అను. నువ్వు నాలో శక్తి వస్తుంది, ఇత్తను గట్టుకు చేస్తాను నేను. నువ్వు అలాగే అనుకుంటా, రే మనోడు ఎదురెత్తున్నాడా, ఎక్కడ గుట్టిపోతాడో, పాపం అయిపోతాడు, అయ్యి బాబాయ్ అంటే నర్వస్ వీక్ అవుతుంది, దెబ్బతుంది, గోదావరి పాలైపోతాడు. ఆ జారి మాకు వద్దు భాయ్ సాబ్. ఆ జారి ఎందుకు మాకు? ఆ జారి ఎందుకు? వీఆర్ వారియర్స్. ఈజ్ వారియర్. ఎస్, యుద్ధంలో నెగ్గుతాడైనా, గ్యాడ్ నెగ్గుతాడు చౌదరి గారు. నెగ్గాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. ఎందుకంటే ఆయన మంచి మనిషి. ఎంత మంచి మనిషి అండి. ఏంటంటే బొచ్చమని చూపించాలి మీ జాలి. ఈజ్ లైక్ సుభాష్ గాయ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. వాట్ ఈస్ హిస్టరీ, వాట్ ఈస్ క్యాలిబర్, వాట్ ఈస్ సక్సెస్. Yesterday what you are, nobody wants. Today what you are, everybody needs. Tomorrow what you are going to be, nobody cares. కానీ గతం మర్చిపోకూడదు. గతంలో చరిత్రను చరిత్రకాడైన
వర్తమానాన్ని భవిష్యత్తును కొడతాడు, కొట్టడం కదా విన్ చేస్తాడు. మనం గర్విస్తూనే ఉంటాం. చౌదరి సాబ్ హ్యాట్స్ అప్ టు యూ, సెల్యూట్ యూ అంటాం. ఆ రోజు రావాలి, వస్తుంది 20 అంతే, మేక్ ఇట్ గ్రాంట్. చౌదరి సాబ్కి నమస్కారం అండి. వారి గురించి చెప్పేశాం. ఇంక ఈ మహానుభావుడు చంద్రబోస్ గారు చెప్పడం నాన్ సెన్స్, చెప్పకపోతే జనం చెప్తారు. నేను చెప్పేది నేను చెప్పేది జనంతో పాటు నేను చెప్పా. వినాయక్ సాబ్ ఐ టు వన్ అమంగ్ దెమ్. ఇంకా చంద్రబోస్ గారు పాట ఈ సాబ్ నాకు వినిపిస్తుంటాడు. ప్రసాద్ లెవెల్లో కలుపుతుంటాం మేము. నేనేమన్నానంటే సాంగ్ చాలా గొప్పగా ఉందండి, పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్ప బీభత్సమైన పవర్ఫుల్ స్టార్ కదా, ఈ సాంగ్ని మీరు ఎలా పెడుతున్నారు, ఏంటి పెడుతున్నారు, ఏదైనా మంచి కాంపిటీషన్ పెడుతున్నారా, జామ్ ఏదో అన్నాను నేను. ఆయన్ని చెప్పడానికి రేపు సినిమా చూడాలి అది. అయితే వారు రాసిన దాంట్లో ఈ సాంగ్ నాతో ఈయన ఓపెన్ చేస్తున్నాడు కాబట్టి, ఆ సాంగ్ నేను మాట్లాడాలి కాబట్టి, ఆ సాంగ్ ఈ పేపర్ నాకు ఇచ్చాడు కాబట్టి అందులో 3 కనపడ్డాయండి. ఒకటి కామన్ మ్యాన్, సీఎం అన్నాడు మా కవి గారు. సీఎం అంటే కామన్ మ్యాన్. వాట్ ఈజ్ పవనిజం, వాట్ ఈజ్ ది మీనింగ్ ఆఫ్ ఇజం? ఇది నాకు సోదరు గారు ఇజం అంటే నిజం అన్నాడు. నిజం కాదు. ఇజం అంటే ఉద్దేశం. ఇజం అంటే వాట్ ఇస్ యువర్ ఫీలింగ్. నీ అభిమతం ఏంటి, నీ ఉద్దేశం ఏంటి? వాట్ ఇస్ యువర్ మతం అంటే ఉద్దేశం. ఇజం అంటే ఉద్దేశం. లైక్ క్రిస్టియానిజం, యేసుక్రీస్తు ఏం చెప్పాడు, క్రిస్టియానిజం. బుద్ధిజం, బుద్ధుడు ఏం చెప్పాడు, బుద్ధిజం. పవనిజం, పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు, పవనిజం. దట్స్ ఆల్. దట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ ఇజం. ఇజం అంటే నిజం కాదు, ఇజం అంటే ఉద్దేశం. అలాంటి దశలో ఈయన అనేక రకాలుగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గారు ఎలాగా సీఎం అన్నాడు. నేను ఒకటే కోరుకుంటున్నాను, పవన్ కళ్యాణ్ గారిలో యు బిలీవ్ మై ఫ్రెండ్స్, రజనీకాంత్ గారిలో ఉన్న ఎలక్ట్రిఫైయింగ్ దట్ అట్రాక్షన్ అండ్ చిరంజీవి గారిలో ఉన్న చరిష్మా, ఈ 2 పవన్ కళ్యాణ్ గారిలో ఉన్నాయండి. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ పవన్ కళ్యాణ్. అయితే అలాంటి పవన్ కళ్యాణ్ గారు దేనికైనా స్పందిస్తాడు, ఆయన నేచర్ అది. నేను స్పందిస్తాను, నా నేచరు. ఈయన స్పందిస్తాడు, ఆయన నేచర్. దట్ ఆఫ్టర్ ఆల్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, రైట్? అంత పవర్ఫుల్ స్టార్ ఈవేళ ఒక జనసేన పార్టీ పెట్టాడు. ఈయన సీఎం అంటే కామన్ మ్యాన్. ఓకే, కామన్ మ్యానే. నేను సభాముఖంగా పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు, మీరు జనసేన అనే పార్టీ పెట్టారు కాబట్టి రాజకీయ రణరంగం మహాభారత యుద్ధంలో మీరు దిగారు కాబట్టి దయించి ఇక్కడి నుంచి మీరు ఎవరో పలానా వాళ్ళు సీఎం అవ్వాలి పలానా సంవత్సరం వరకు, ఎవరో పలానా వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అవ్వాలి పలానా సంవత్సరం వరకు అని దయించి మీరు అనకండి. మీరు ఎప్పుడవుతారో సీఎం అది చెప్పండి. వాట్ వి వాంట్, వాట్ యువర్ ఫ్యాన్స్ వాంట్. మీరేంటండి పలానా కూడా అప్పుడు దాకా సీఎం అవ్వాలి, వాళ్ళు ఎలాగవుతారు? వాళ్ళ ఎజెండా అది. వాట్ ఇస్ యువర్ ఎజెండా? కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మీరు రంగంలో దిగారు. మహేడు మాట చెప్తాడు, కలలు కనలేని వాడు ఇతరులను కళ్ళల్లో ముంచెత్తలేడు. యూ హ్యావ్ టు డ్రీమ్ వాట్ యు ఆర్ గోయింగ్ టు అచీవ్. మీరేం కలగంటున్నారో అది సాకారం కావాలంటే, మీరు రాజకీయాలకు రావాలంటే వచ్చారు, దిగారు, యుద్ధం చేయండి. జనం దయంటే మీరు సీఎం అవుతారు. అలా చేయండి. ఎస్ అలా చేయండి. నాగనా ఇక నేనేం జనసేన పార్టీ సభ్యుడు గాను. నేను పవన్ కళ్యాణ్ పార్టీలో నుంచి చేరటం లేదు. ఇది నాకు కూడా సీఎం అవ్వాలని ఉంది. నేను సీఎం నేనే పార్టీ పెట్టుకోవాలి. ట్రూత్. కాబట్టి మీరు పార్టీ పెట్టారు, ఓల్ హార్టెడ్. మీరు నాకు అభిమానం, స్పందిస్తున్నారు. హ్యాట్స్ అప్ టు యూ. మీరు పార్టీ పెట్టారు కాబట్టి ఇక్కడి నుంచి మీరు బ్యాటిల్ దిగండి. సీఎం అవడం కోసం కృషి చేయండి. జనం ఆశీస్సులు మీకు ఉంటాయి. ఆల్ ది బెస్ట్. దట్స్ ఆల్. వారికి చాలా సంతోషం అండి. ఇక హ్యూమనిజం చెప్పాడైనా, హ్యూమనిజం మానవత్వం ఉంది కాబట్టే పవన్ కళ్యాణ్ గారిలో ఇంతసేపు మనందరం కూడా ఆయన గొప్పతనం మనం చెప్పుకుంటున్నాం. స్టాప్ ప్లీజ్ మిస్టర్. మానవత్వం ఉంది కాబట్టి ఆయన మనం చెప్పుకుంటున్నాం. మానవత్వం ఉంది కాబట్టే ఈవేళ పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకు వస్తే సక్సెస్ అవ్వాలని, నిజంగా ఆయన సీఎం అయితే ఏవో గొప్ప మేలు చేస్తారని చాలామంది అనుకుంటున్నారు. కాబట్టి ఆ మానవత్వంలో జరిపిస్తుంది. ది బెస్ట్ హ్యూమన్ బీయింగ్ ఇస్ ద బెస్ట్ కమ్యూనికేషన్ మార్క్స్. Be like the best human being. Not only be like that, you prove it. You must become like NTR. You must become like MGR. You must become like Ronald Reagan. You show the metal. You show the greatness of the artist, cinema field.
అది రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారు ఆ రకంగా విజయం సాధించాలని ఆశిస్తూ ఈ శుభ సందర్భంలో మన చౌదరి గారు ఈ రే అనే సినిమాని కష్ట నష్టాలు పడి నాన్ సెన్స్ ఆయన స్కూల్లో ఇదో భాగం ఆయన ఇప్పుడు అది ఇస్తాడు తీసాడైనా ఇది కొత్త ఏం కాదు కాబట్టి ఇప్పుడు తీసాడైనా 27 చాలా మంచి రోజులు ఏదో నెక్స్ట్ వరల్డ్ క్రికెట్ టామ్ డూమ్ ఏమైనా ఒక రోజే ఆ నెక్స్ట్ హాలిడేస్ ఎండాకాలం బేబచ్చం కాబట్టి 27 టాప్ అదిరిపోతే ఆల్ ది బెస్ట్ నమస్కారం అంతే మీరు అనుకున్నప్పుడే దిగండి రా నేను అనుకున్నప్పుడే